గౌరవ మంత్రి గారు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వందే మాతర గీత ఆలాపనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వందే మాతర గీతం. చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ దయచేసి అందరూ కూడా నిలబడాల్సిందే కోరుతా ఉన్నాం. జాతీయ గీతం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి ముఖ్య పోలీసు గౌరవంగా స్వీకరిస్తూ గౌరవం
అతిథులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు, నా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, విద్యార్థులకు, మీడియా సోదరులకు, నా ప్రాణ సమానమైన నల్గొండ ప్రజలందరికీ పేరు పేరున 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీ అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ, ముందుగా మహాకవి కాళోజీ గారి మాటను గుర్తు చేసుకుంటూ, పుట్టుక నీది, చావు నీది, బతుకర్త దేశానిది అన్న కాళోజీ గారి మాటను గుర్తు చేసుకుంటూ, కన్నీళ్లు కాలిస్తే కాదు చెమట చుక్క చిందిస్తే చరిత్రను తిరగరాయగలమన్న శ్రీశ్రీ గారి స్ఫూర్తితో ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను మీ బిడ్డగా మీ మధ్యలో జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది. ఎందరో మహనీయుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్ర భారతదేశం. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు ఎందరో దేశభక్తులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు. 1857 నాటి సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైన స్వాతంత్ర సంగ్రామానికి కొనసాగింపుగా మన జాతి పిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి, భగత్ సింగ్ లాంటి ఎందరో త్యాగదండ రంగం చిందించి చెమట చుక్కలు లాలిస్తే మనకు ఈ స్వేచ్ఛ లభించింది. 1947 ఆగస్టు 15న మన దేశం బ్రిటిష్ నిరంకుశ సంఖ్యలు బద్దలు కొట్టుకుని విముక్తి పొంది స్వతంత్ర భారతదేశంగా అవతరించింది. అందుకే స్వాతంత్రం అంటే కేవలం ఒకరోజు పండుగ కాదు. స్వాతంత్రం అంటే మన దేశం కోసం వసూలు పోసిన వారి త్యాగాలని గుర్తు చేసుకోవడం. స్వాతంత్రం అంటే దేశం అభివృద్ధి కోసం మన వంతు కృషి చేయడం. స్వాతంత్రం అంటే దేశం కోసం నిజాయితీగా పనిచేయడం. స్వాతంత్రం అంటే సమాజం కోసం బాధ్యతగా నిలబడడం. భారతదేశం మరింత బలమైన అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి మన వంతు పాత్ర పోషించడమే నిజమైన స్వాతంత్ర స్ఫూర్తి. తను గర్వంతో ఉప్పొంగిపోతుంది. అందుకే నేను గర్వంగా చెప్తున్నాను, నల్గొండ అంటే పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం నాటి దొరల గడియలను బద్దలు కొట్టి నైజాం సైన్యాన్ని ప్రారంభించిన ఆ వీరమాన పోరాటం తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగురుపడుతుంది. నా భూమి జోలికి వస్తే ఆ భూములన్నీ గోరి కట్టామనే దిగువతో దొరల గుండెల్లో ఒరుగు మురించిన పోరాట స్ఫూర్తికి ఈ నల్లగొండ మట్టి సాక్ష్యం. కంటి మీద కుట్టు లేకుండా విమర్శనం పూరించి నైజాం మూలంలో నిలబడిన మహానేత, రైతు బాంధవుడు మన రావి నారాయణ రెడ్డి గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి దంపతులు మరియు బొమ్మగారి ధర్మకృష్ణ గౌడు త్యాగాలను ప్రతీకంగా నుంచి నల్లగొండ వీధుల్లో చావుకు భయపడకుండా స్వాతంత్ర నినాదాలు బారుమోగించిన మన వీరుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత. ఏ పోరాటంలోనైనా నల్లగొండది కేవలం ఒక పాత్ర కాదు, ఒక చరిత్ర. అందుకే ఈ ఉద్యమ చరిత్ర తిరిగేస్తే ప్రతి పేజీలో నల్లగొండ స్ఫూర్తి కనిపిస్తుంది. నల్గొండ నా ఊపిరి, మీ ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి నా శ్వాస ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటా. మన నల్గొండ నీటి కష్టాలు తీర్చడానికైనా, ప్రగతి పదంలో ముందుంచడానికైనా నా ప్రాణాలైనా అడ్డు పెడతా, నా సర్వశక్తులు కృషి చేస్తా. పోరాటాల వారసత్వం మనది, సాధించుకునే నైజం మనది. అమరవీరుల త్యాగాల సాక్షిగా మన నల్గొండలో అట్లా బాగా నిలబడతానని స్వతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మీ బిడ్డగా మాట ఇస్తున్నా. గాంధీ గారికి తెలియజెప్తుంటే నా వెనుక నిలబడ్డది ప్రతి కుటుంబానికి తాగునీరు అందించాలి, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే ప్రజాప్రభుత్వం లక్ష్యం, ఇదే మన ప్రభుత్వ బాధ్యత. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి వంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, తాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సందర్భంగా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా 2.25 లక్షల మందికి నూతన పెన్షన్లు, 5 లక్షల కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీ, సుమారు 4 లక్షల కుటుంబాలకు కొత్తగా ఉచిత విద్యుత్, 1,06,00,00,000 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించే కార్యక్రమానికి ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఈరోజు 2 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డిలో ఆ కార్డుల పంపిణీ ప్రారంభిస్తారు. అదే సమయంలో మన కలెక్టరేట్ ఆఫీసులో మన జిల్లా కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. నల్గొండను కేవలం చరిత్రలో పోరాటాల గడ్డ కాకుండా అభివృద్ధిలో తెలంగాణకు ఆదర్శంగా నిలిచే విధంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, జిల్లా తిరిగి లక్ష్యంగా ఈ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకు మంచి భవిష్యత్తు ఉండాలి. మన పూర్వీకులు మన స్వాతంత్రాన్ని అందించారు. ఎందరో మహనీయులు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చారు. ఇప్పుడు మన ముందు ఉన్న బాధ్యత ఒక్కటే, వాళ్ళు సాధించిన స్వేచ్ఛను కాపాడడం, వాళ్ళు కలలు కన్న తెలంగాణని అభివృద్ధి చేయడం, మన భవిష్యత్ తరాలకు మరింత బలమైన భారతదేశాన్ని, మరింత అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడం మన కర్తవ్యం. అందులో భాగంగా నల్గొండ అభివృద్ధి సాధించిన ప్రగతి గురించి మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నది. మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు 8,73,00,000 మంది ఉచిత ప్రయాణాలకు గాను మహిళలకు 408,20,00,000 రూపాయల లబ్ధి చేకూరింది. సగటున రోజుకు 91,000 మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నది. ఇప్పటి వరకు 2,53,534 మంది లబ్ధిదారులకు 16,31,609 సిలిండర్ల గాను ప్రభుత్వ సబ్సిడీగా 50,03,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం పంపిణీ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలోని 5,42,194 మంది కుటుంబాలకు 28,953 మెట్రిక్ టన్నుల నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,06,00,000 కుటుంబాలకు 3,42,00,000 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 2,16,00,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అందజేస్తున్నాం. ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రస్తుతం ఏర్పడిన ఎల్నీనో ప్రభావం వల్ల జిల్లాలో తగినంత వర్షపాతం లేనందున వరి పంటలు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుము, జొన్న, నువ్వులు, అలసంద, ఆయిల్ పామ్, కూరగాయలు మొదలగు పంటలు దాదాపు 44,500 ఎకరాల్లో సాగు చేయటకు ప్రణాళిక చేసి రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి రైతు ఎకరా భూమిలో పంటలు చేసే విధంగా ప్రోత్సహించడానికి అనుగుణంగా రైతు వేదికలో విత్తన మేళాలు నిర్వహించి విత్తనాలు అందుబాటులో ఉంచి వారికి వెనుదలుగా ఉండి కార్యక్రమాలు చేపట్టాము.